బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు వరుసపెట్టి జరుగుతున్నాయి. ఈ వరుస దాడుల్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులుగా మేమందరం కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద దాడుల్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇప్పటికే విహెచ్పి దీని మీద ఉద్యమాలకు సిద్ధమైంది. అదేవిధంగా మేమందరం కూడా ఇతర హిందూ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం, ఎక్కడెక్కడ ప్రొటెస్టులు చేస్తున్నాం, నిరసనలు తెలియజేస్తున్నాం. అయినా కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఆగట్లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వ పరంగా కూడా ఈ హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాలి. మన వ్యతిరేకతను తెలియజేయడం కోసం, బంగ్లాదేశ్లో హిందువులను రక్షించుకోవడం కోసం మన ఎంత సీరియస్గా మనం దీన్ని తీసుకుంటున్నాం, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం అనేది ప్రపంచం మొత్తానికి తెలియడం కోసం బంగ్లాదేశ్కి సంబంధించిన ఆటగాళ్ళని ఐపీఎల్లో ఆడించడానికి వీల్లేదు. ఇది బీసీసీఐకి మా డిమాండ్. ఖచ్చితంగా బీసీసీఐ దీని మీద మా డిమాండ్ని ఖచ్చితంగా పరిశీలించి బ్యాన్ చేసి తీరవలసిందే బంగ్లాదేశ్ ఆటగాళ్ళని. ఒకవేళ అలా చెయ్యని పక్షంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరం కూడా ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు, ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహమాన్ ఫాస్ట్ బౌలర్, అతను ఆడుతున్నాడు ఐపీఎల్లో, ఇంకెవరన్నా ఉంటే కనుక వాళ్ళని కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. సో వీళ్ళు ఎక్కడైతే ఆడతారో ఆయా మ్యాచ్ల్ని అడ్డుకోమని చెప్పి పిలుపునివ్వాల్సి వస్తుంది దేశవ్యాప్తంగా. బీసీసీఐ ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉంటే కనుక హిందువులు చేసిన డిమాండ్లు పట్టించుకోవాల్సిన పని లేదు. లేదంటే హిందువులు చేస్తున్న డిమాండ్లు పట్టించుకోవాలని భారత ప్రభుత్వానికి ఉన్నా, బీసీసీఐకి ఉన్నా, అసలు మా డిమాండ్ కన్నా కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరగకూడదు అన్న ఉద్దేశం బీసీసీఐకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. బంగ్లాదేశ్ ఆటగాళ్ళని ఐపీఎల్ నుంచి బహిష్కరించాలి. లేదంటే రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో, విశాఖపట్నం కానీ హైదరాబాద్లో కానీ జరిగే మ్యాచ్ల్లో ఈ బంగ్లాదేశ్ ఆటగాళ్ళు కనుక ఎవరైనా సరే పార్టిసిపేట్ చేస్తే ఆ మ్యాచ్లను అడ్డుకోమని హిందువులందరికీ పిలుపునిస్తాం. కాబట్టి దీన్ని సీరియస్గా బీసీసీఐ మా డిమాండ్ని పరిశీలించాలి, మా డిమాండ్ని ఆమోదించాలి, బంగ్లాదేశ్ ఆటగాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి.